ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. 60 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 22 గంటల ప్రయాణం తర్వాత కాసేపటి క్రితం కాలిఫోర్నియా సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం 4 కమాండర్ పెక్కీ విట్సన్ తెలిపారు. మరోవైపు యాక్సియం 4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లక్నాపూర్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శుభాంశు శుక్ల బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐఎస్ఎస్ ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాంశు పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ఎక్స్ వేదికగా కొనియాడారు. ఇది మన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్కు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంతరిక్ష నిపుణులు శశాంక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. హలో అండి సార్ నమస్తే. సార్ నమస్తే. యాక్చువల్లీ ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారికల్ మూమెంట్ అండి. దట్ మీన్స్ ఒక ఇండియన్ అయ్యండి, ఒక ఇస్రో నుంచి శుభాంశు గారు మళ్ళీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సక్సెస్ఫుల్గా కిందికి రావడం జరిగింది. కరెక్ట్గా మనం గమనిస్తే ఇట్స్ బీన్ 18 డేస్ ఇస్రో నుంచి ఒక మిషన్ ద్వారా దే హ్యావ్ బీన్ ఇన్ టు స్పేస్. అండ్ 18 డేస్లో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ శుభాంశు శుక్లా గారు పైలట్గా సెలెక్ట్ అవ్వడం, దట్ టు మేజర్ సెక్టర్స్ ఉన్నాయండి. ఇక్కడ నాసా స్పేస్ యాక్సియం 4 మిషన్లో నాసా వాళ్ళు ఉన్నారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు, అండ్ ఆల్సో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇండియా నుంచి ఐఎస్ఎస్ మీదికి వెళ్ళే మొదటి వ్యక్తిగా శుభాంశు శుక్లా గారు వెళ్ళడం, ఇట్స్ అ వెరీ హానరబుల్ మూమెంట్ టు ద హోల్ కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఫర్ దిస్ అచీవ్మెంట్. సో రీసెంట్గా మోడీ గారు ఎంత అయితే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద, అట్ ద సేమ్ టైం స్పేస్ సైన్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాకి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మన లాంటి ఒక కంట్రీ, ఇండియా స్టిల్ డెవలపింగ్ నేషన్ అని మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి, ఇప్పటికీ అదే చదువుతున్నాం. సో ఇలాంటి కంట్రీలో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద అసలు ఎందుకు మనం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయాలి, అసలు ఏం తెలుసుకోవాలి, స్పేస్ ఆస్ట్రోనాట్స్ ఎందుకు, శాటిలైట్స్ని ఎందుకు పంపిస్తున్నాం అనేది మనం తెలుసుకోగలుగుతాం క్లియర్గా. వీ హ్యావ్ దిస్ అగ్రికల్చరల్ సెక్టర్ అండి. అంటే ఇప్పుడు శుభాంశు గారు పైకి వెళ్ళిన తర్వాత స్పేస్ స్టేషన్లో దే హ్యావ్ కండక్టెడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ మైక్రోగ్రావిటీ. సో ఏవైతే ప్లాంట్ గ్రోత్స్ ఉన్నాయి, ఇప్పుడు మెంతులు, కొరియాండర్ అండ్ సార్ట్ ఆఫ్ స్మాల్ సీడ్స్ అండ్ బయాలజికల్ ఆస్పెక్ట్స్, ఒకసారి బ్యాక్టీరియా అక్కడ ఎలా గ్రో అవుతుంది,
ఆర్ ఎల్స్ మన ఒక ప్లాంట్నే మనం అక్కడ గ్రో చేయగలిగితే ఆ ఎన్వైరన్మెంటల్ సెక్టర్స్కి ఆ రేడియేషన్ని తట్టుకొని ఈజ్ ఇట్ గ్రోయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. సో హౌ మచ్ ఎఫిషియెంట్లీ ఈజ్ ఇట్ గ్రోయింగ్ అనే దాని మీద మనం రీసెర్చ్ చేసుకొని వచ్చాం. సో ఈ రీసెర్చ్ ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి అంటే రేపు ఫ్యూచర్లో మనం అగ్రికల్చరల్ సెక్టర్ కానీ, మెడికల్ సెక్టర్ కానీ, హెల్త్ సెక్టర్, లైక్ ఎనీ సెక్టర్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ భూమి మీద చేసేదానికంటే స్పేస్లో చేసిన దానికి చాలా ఇట్ వుడ్ బీన్ గ్రేట్ వాల్యూ. అంటే కొత్త ఫ్యాక్టర్స్ మనకు తెలుస్తాయి. సో దానివల్ల ఇక్కడ ఉన్న అగ్రికల్చరల్ సెక్టర్, ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్ని, అంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని మనం ఇంకా మెరుగుపరచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యాక్సియం 4 మిషన్ జస్ట్ నౌ సక్సెస్ఫుల్లీ ల్యాండ్ అయింది. అండ్ సో అందులో నుంచి ఇందాకనే మనం చూసాము, వీ హ్యావ్ గాట్ శుభాంశు శుక్లా గారు చాలా హ్యాపీగా బయటికి వచ్చారు. అండ్ దే ఆర్ ఆల్సో సీయింగ్ మిషన్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అండ్ నెక్స్ట్ గగన్యాన్ మిషన్ కి కూడా మనకి ఒక మోటివేషన్ దొరుకుతుంది అనమాట ఈ మిషన్ ద్వారా. అంటే ఇండియన్స్ విల్ ఆల్సో బీ ఇన్ స్పేస్, అండ్ యాజ్ అ రిజిస్టర్డ్ స్పేస్ ఇస్రో స్పేస్ ట్యూటర్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ promoting the space education and awareness in all the places, and especially in Warangal we are also planning in conducting the awareness programs. ఈ 23rd August 23rd కి కూడా మనకి స్పేస్ నేషనల్ స్పేస్ డే ఉందండి. అండ్ దట్ డే ఆల్సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఆన్ క్రియేటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ కాలేజెస్. చెప్పండి, దాదాపు 60 ప్రయోగాల్లో శుభాంశు శుక్ల బృందం అయితే పాల్గొంది. అసలు ఇది మానవాళికి మనకి ఎలా యూజ్ అవుతుంది అంటారు? సో ప్రజెంట్లీ నేను ఇందాక చెప్పాను కదండి, అదే 60 ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ స్పేస్లో చేయడానికి, భూమి మీద చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో భూమి మీద చేసినప్పుడు ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కండిషన్స్ కానీ, ఇక్కడ రేడియేషన్ ఉన్నది, అంటే స్పేస్లో ఉన్నంత రేడియేషన్ ఉన్నది, ఇక్కడ చేసే ఎక్స్పెరిమెంట్స్కి మనకు వచ్చే రిజల్ట్ కానీ అదే స్పేస్లో చేసే రిజల్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఫ్యూచర్లో స్పేస్ హౌసింగ్ ఆర్ స్పేస్ హ్యాబిటేషన్స్ని ఏర్పాటు చేసినామనుకో, అక్కడ జనరేట్ చేయాలనుకున్న ఫుడ్ కానీ, ఆక్సిజన్ కానీ, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అంటాం వీటన్నిటిని. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఆక్సిజన్ అమౌంట్ని కంట్రోల్ చేసి, అండ్ ఆల్సో వాట్ ఆల్ థింగ్స్ వీ నీడ్, అంటే మనం సస్టైనబుల్గా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని ఇంకా ఎలా మెరుగుపరచుకోవచ్చు అనేది ఇవన్నీ స్టార్టింగ్ స్టెప్స్ అండి మన ఇండియా నుంచి. అండ్ దట్ టు నేను ఇందాక చెప్పినట్టు అగ్రికల్చరల్ సెక్టర్ అండ్ మెడికల్ సెక్టర్ వుడ్ డెఫినెట్లీ బీ ఇంప్రూవ్డ్ ఇన్ దిస్. అంటే కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం కానీ, కొత్త పెస్టిసైడ్స్ కనుక్కోవడం కానీ, ఆర్ఎల్స్ అగ్రికల్చర్ని ఇంకా మెరుగుపరచడానికి ఎక్విప్మెంట్స్ కనుక్కోవడం కానీ, వాట్ సార్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ఇండక్షన్స్ ఇలాంటివి జరుగుతున్నాయి స్పేస్లో అనే డేటా మనకు వస్తే, ఇక్కడ ఈరోజు రైతులు పడుతున్న బాధలకి అండ్ కొత్త కొత్త డిసీజెస్ వస్తున్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ chaos going on around on the earth and for the people. So to control all this and to learn మనం ఎలాంటి ఎవల్యూషన్ నుంచి వచ్చాము అండ్ ఎక్కడికి వెళ్ళబోతున్నాము ఇవన్నీ తెలుసుకోవడానికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అండ్ దట్ టు ఇండియా నుంచి వెళ్ళి శుభ్మంశు గారు ఈరోజు స్పేస్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అనేది ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ శశాంక్ గారు మీ విశ్లేషణ అందించినందుకు.